అందరూ కూడా నమస్కారాలు। కేసీఆర్ దయ వల్ల ఇవాళ మంచిగా పంటలు పండుతా ఉన్నాయి। 24 గంటల ఆ రోజు 7 గంటల కరెంట్ ఇచ్చేది, మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫారాలు కాలిపోయేది। 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు। ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే రైతులు ఎడార్లయ్యే పరిస్థితి। ఇవాళ రైతులకు పెట్టుబడి ఇచ్చారు, ప్రతి గింజ కొంటారు, ఇవాళ కొంటారు 500 ప్రతి ఓట్లకి ఇస్తామన్నారు। ఇప్పుడు సన్న ఓట్లు అని పెడతారు। సన్న ఓట్లు ఎవరిస్తాం? సన్న ఓట్లు వేస్తే నాసే। బయట నమ్ముతారు 2500, 2600, 2700కి అమ్ముతారు, వీళ్ళు 500 ఇస్తారట। మరి దొడ్డోట్లకి ఇస్తామని మాటిచ్చి అది మోసం చేశారు। కేసీఆర్ గారినప్పుడు మంచిగా జరిగినాయి। వాస్తవంగా నేను ఇవాళ ఓడిపోవడం అంటే ఏదో జనంలో కొత్త మార్పు రావాలని ఓడగొట్టింది తప్ప కేసీఆర్ మీదనో నా మీదనో కోపంగా అది ఇప్పుడు అంతా తలకాయ పట్టుకుంటారు, అందరూ తలకాయ పట్టుకుంటారు। ఏదో పొరపాటు చేసుకున్నా అనే పరిస్థితి వచ్చింది। ఇవాళ రుణమాఫీ ఏందండి, ఎంత ఆశ పెట్టాడంటే బోకల్ మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి। నాకెరికే రేవంత్ రెడ్డి గురించి నాకెరికే న్యాయపడి 10 ఏళ్ళు తిరిగిండు। అన్ని అబద్ధాలు ఆడుతాడు, నువ్వు తిట్టే అబద్ధాలు। ఎందుకు అబద్ధాలు ఆడతాను అంటే అబద్ధాలు ఆడింది నడవదీయాలేదు, నీ తిరుగుంటే నడవదు అనేది అదే వాస్తవమైంది। అబద్ధాలు చెప్పి బోకర్ మాటలు చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇలా సీఎం అయింది। ఆ సీఎం అయిన తర్వాత మంచిగా ఉండాలి కదా, ఒక కుర్చీ మీద కూర్చున్నందుకైనా మంచిగా ఉండాలి కదా, ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడతాడు। హరిశనతో పెట్టుకుంటావానే బిడ్డ, నువ్వు ఆగస్టు 15 కన్నా ఏమైంది, ఓడిపోయినావా? హరిచంద్ర ఏమన్నాడు, రిజైన్ చేస్తా, నువ్వు 15వ తారీఖు లోపల చెబితే రిజైన్ చేసి సన్యాసం తీసుకుంటా అన్నాడు రైతుల కోసం। చేసిండా? చేయలే, చేసిండని అబద్ధాలు ఆడిండు। నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ చెప్తున్నా, ఇవాళ హరిచంద్ర ఛాలెంజ్ చేశాడు। నేను ఒకటే మిమ్మల్ని అందరినీ, ఆ రోజు హరిచంద్ర అన్నాడు దేవరూపులోకి వచ్చినప్పుడు ఆ దేవరూపుల మండల నాయకులు అందరూ చెప్పాడు, ఆ పంట ఎండిపోయింది చూసి బాధపడ్డాడు। ఆ రోజు పరిస్థితి ఘోరంగా ఉండే। ఇవాళ హరిచంద్ర కూడా మీకోసం పోరాటం చేస్తాడు, దేనికైనా సిద్ధపడతాడు। ఇక్కడ ప్రతి విలేజ్ నుంచి కూడా రిప్రజెంటేషన్ పట్టుకొని వచ్చారు, ఇల్లు తిరిగి రుణమాఫీ కోసం అందరు రైతుల దగ్గర సంతకాలు తీసుకొచ్చి హరిచంద్రకి ఇచ్చారు। ఇయ్యని వాళ్ళు కూడా మండల నాయకులకు ఇవ్వండి। నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా దేనికైనా పోరాటం చేద్దాం। హరిచంద్ర వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేడు। రేవంత్ రెడ్డి గారు తల వచ్చినట్టే చేస్తాడు, యాక్షన్ చేస్తాడు। ఆగస్టు 15 అయిపోయింది, ఇక మళ్ళా దసరా అంటాడు, ఇంకేదో అంటాడు। హరిచంద్ర మళ్ళీ డేట్ పెడతాడు, ఆ డేట్ వరకు చేయకపోతే రేవంత్ రెడ్డి సంగతి ఏందో చెప్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా। వారి భయానికే ఆయనతో కొద్ది మందికి చేసిండు, హరిచంద్ర బెదిరించబట్టుకనే ఆయనతో కొద్ది మందికి చేసిండు, ఇంకా కొద్ది మంది ఉన్నారు, కొద్ది మంది కాదు ఇంకా 70% ఉన్నారు। నేను హరిచంద్ర చెప్తున్నా, రాష్ట్రంలో ఏం కానీ పాలకుర్తి నియోజకవర్గం మొదటి మిమ్మల్ని పిలిచి ఈ ధర్నాలో పాల్గొన్నాం। మాది పాలకుర్తి నియోజకవర్గంలో మీకు అన్ని కూడా ఖాతాలతో ఇచ్చాం, మొత్తం కూడా ఇచ్చాం। మొత్తం మీరు సెక్రటరీతో మాట్లాడతారా, చీఫ్ సెక్రటరీతో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో పాలకుర్తి నియోజకవర్గం 100% మాఫీ అయ్యేందుకు మీరు పోరాటం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు। మీరు రాష్ట్రం అంతా చేస్తారు, జిల్లా అంతా చేస్తారు, మా పాలకుర్తి నియోజకవర్గంలో ఇంకా ఆశలు ఎక్కువ పెట్టుకున్నాం మీ మీద। ఇవాళ వాస్తవంగా మీరు చెప్తున్నా, వాళ్ళంతట వాళ్ళే వచ్చారు, వాళ్ళంతట వాళ్ళనే వాళ్ళ బైకులు మాట్లాడుకోను, ఆటోలు మాట్లాడుకుని రైతులు వాళ్ళే వచ్చారు, కార్యకర్తలు వచ్చారు। ఎప్పుడైనా నేను బైకులో ఏదో ఒకటి పెట్టేది, నేను ఒక్కటి పెట్టాను, మీ అంతటా మీరే రామని అంటేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున రావడం కూడా జరిగింది। నేను ఒకటే మిమ్మల్ని అందరినీ హరిచంద్రని విజ్ఞప్తి చేస్తున్నా, పాలకుర్తి నియోజకవర్గం ఓడిపోయిందనే బాధ నాకున్నది, కానీ 3 సార్లు గెలిపించారు, 3 సార్లు కష్టకాలంలో గెలిపించారు। నేను వాళ్ళని మర్చిపోను, వదిలిపెట్టేది లేదు, వాళ్ళని కూడా నేను ఇంకా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆదుకునే ఏర్పాటు చేస్తా, మీ తరపున పోరాటం చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు। వాస్తవంగా దొంగలు పోయిండు, దాని గురించి మనం బాధపడి ఉన్నోళ్ళంతా అసలైన కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళని కాపాడుకునే ఏర్పాటు చేస్తా। దయచేసి 1 నిమిషం హరిచంద్ర మాట్లాడే ముందు కొంతమంది రైతులు మాట్లాడాలి।